ఇక్కడ ఏర్పాటైన ఒక చిన్న మీటింగ్‌లో మన వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి వచ్చిన మా కార్యకర్తలు, మండల్ కన్వీనర్లు, అట్లే వచ్చి మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా వైద్యం గానీ, విద్య గానీ కమర్షియలైజేషన్ అవ్వలేదండి. ఆ కమర్షియలైజేషన్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సందేశం అనేది మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి అందరికీ అందుబాటులో ఉండాలా అనే ఒక మంచి ఆలోచనతో మా అందరినీ తీసుకెళ్ళినారు. ఈరోజు దురదృష్టవశం అన్నీ వచ్చి కమర్షియలైజేషన్ అయిపోతున్నాయి. అంటే వైద్యం కానీ, విద్య కానీ అన్నీ వచ్చి దాన్ని ఒక బిజినెస్‌గా చూస్తున్నారు. ఈ బిజినెస్‌గా చూస్తూ మన భవిష్యత్తులో ఈ రోజున్న యూత్ రేపు పొద్దునకి మనకి పిల్లర్స్ అనేది కాన్సెప్ట్‌ని మర్చిపోయి అందరినీ వచ్చి ఒక అంధకారంలో దొబ్బే ప్రయత్నం జరుగుతుంది. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ వేరే వేరే విధంగా వచ్చి వాళ్ళు ఏమవుతున్నారంటే అందరినీ వచ్చి బిజినెస్‌గా చూస్తూ పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. అదే లెక్కలో మన వైద్యం కూడా వచ్చి అట్లే జరుగుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి 19 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే దాంట్లో వచ్చి 9 మెడికల్ కాలేజీలు ఫంక్షన్లో మేము తీసుకొస్తే, మా ప్రభుత్వం తీసుకొస్తే, ఇంకా మిగతావన్నీ వచ్చి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందట అందరినీ ప్రైవేటైజేషన్ చేయడం. అంటే సాధుగా ఉన్న ఒక మనిషి ఎవరికి కూడా వచ్చి బతకకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకెళ్తున్న ఇదే ఇమేజ్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఉంది అనేది ఖండిస్తున్నాం. దాని పరంగా వచ్చి విద్యాన్ని కూడా వచ్చి దీన్ని కమర్షియలైజేషన్ చేయడం అనేది మన రాష్ట్రకి పట్టిన ఒక దౌర్భాగ్యం అనేది ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నా. ఈ విషయంలో వచ్చి మా పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, మన బుట్టా రేణుకా గారి ఆదేశం మేరకు మన పార్టీ ఆఫీస్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. 5వ తేదీ ఫిబ్రవరి నాడు మనమంతా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో మా నిరసన వ్యక్తం చేసి మనం సబ్మిట్ చేస్తున్నాం. ఇవన్నీ వచ్చి మన ప్రజలందరూ దీన్ని గుర్తించుకుని వాళ్ళు కూడా బలపరచాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.